ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో దాదాపు 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇంకో 1,00,000, 2,00,000 ఇండ్లు ఆల్రెడీ గ్రౌండింగ్ అయినాయి, స్టార్ట్ అయినాయి. ఇట్లా అద్భుతంగా ఈ స్కీమ్ అయితే నడుస్తుంది. దాంతో పాటు మరి హైదరాబాద్ నగరంలో మున్సిపల్ పరిధిలో మరి ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఏందని చెప్పేసి గతంలో చాలాసార్లు అడిగారు. G+1 పద్ధతిలో అని రకరకాల కార్యక్రమాలు, లబ్ధిదారుల ఎంపిక జరగబోతున్నారు, ఇట్లా రకరకాల వార్తలు అయితే తిన్నారు కదా. ఇప్పుడు ఎట్టకేలకు ఆ లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. హైదరాబాద్ నగరం పరిధిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నారు. వచ్చిన అప్లికేషన్లను సర్వే చేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ అందరు అప్లికేషన్లు అయితే పెట్టుకోరు కదా, ఆ అప్లికేషన్ల సర్వే అనేది కొనసాగుతోంది. ఇక త్వరలో మంజూరు పత్రాలు ఇస్తారు. దాదాపు ఒక 5,000 మంది అర్హులను ఆల్రెడీ గుర్తించారట. అంటే ఆల్రెడీ 5,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నట్టే లెక్క అవుతుంది. కొత్త ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు. మిగిలిన ఇంకా కేసీఆర్ కట్టిన ఇంకేమన్నా నిరుపయోగంగా ఉన్నాయి, ఉపయోగంలో తీసుకొస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారు. మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది. అంటే మీ దగ్గర సొంతంగా జాగా ఉంది సికింద్రాబాద్లోనో, లేకపోతే ఇంకా సున్నం బట్టిల్లో, రాళ్ళ బట్టిల్లో ఏమైనా ఉంటే ఆడ జాగా ఉంటే ఆడ కట్టిస్తారు. లేదంటే అవుటర్లా డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు అవుటర్లో కట్టించారు కదా, అక్కడే ఉంపిస్తారు. అయితే ఇక్కడ మంజూరు చేయాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశం ఇచ్చింది. 4 జిల్లాల్లో 30,000 మందికి సొంత జాగాలు ఉన్నట్లు గుర్తింపు. రీసర్వేకు స్పెషల్ టీంలు అర్హులకు త్వరలో మంజూరు పత్రాలు కూడా ఇస్తారట. ఎవరెవరికి చూద్దాం. హైదరాబాద్ కానీ మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో క్యూర్ పరిధిలో సుమారు 30,000 మందికి సొంత స్థలాలు ఉన్నట్టు ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా గుర్తించారు. వీరి అర్హతను నిర్ధారించేందుకు రీసర్వే చేపట్టాలని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 4 జిల్లాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డిలో 12,000 అప్లికేషన్లకు 42 టీంలు ఆల్రెడీ ఎంటురా మంచిగా. రంగారెడ్డిలో 12,000 అప్లికేషన్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లాలో, దానికి 42 టీంలు తిరుగుతున్నాయి. మేడ్చల్లో 11,000 దరఖాస్తులు వచ్చినాయి, దానికి ఒక 25 టీంలు. హైదరాబాద్లో 6,000 దరఖాస్తులు వచ్చినాయి, దానికి ఒక 26 టీంలు. సంగారెడ్డిలో ఒక 1,100 అప్లికేషన్లకు ఒక 18 టీంలతోటి రీసర్వే చేస్తారు. అంటే సంగారెడ్డి అంటే మన హైదరాబాద్ అంతా కలిసిపోయినాయి కదా అట్లా ఆ జిల్లా పరిధిలో. ఇప్పటి వరకు సుమారు 12,000 దరఖాస్తులు పరిశీలన పూర్తి కాగా ఈ మొత్తం ఇప్పుడు ఈ 12,000, ఈ 11,000, 23,000, తర్వాత ఇవన్నీ 1,100 ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని దరఖాస్తులకి వెళ్ళి ఇప్పటి వరకు రీసర్వే అయిన ఎంత ఒక 12,000 దరఖాస్తులను సర్వే చేశారు. దాంట్లోకి వెళ్ళి 5,000 మందిని అర్హులుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. సో ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు అయితే ఒక 5,000 మంది అర్హులను గుర్తించారు. వీరికి త్వరలోనే కలెక్టర్లు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. కలెక్టర్లే వాళ్ళకి ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇస్తారు. గ్రేటర్లో తొలిసారి వేగమట. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 3.25 లక్షల ఇళ్లు మంజూరు కాగా అందులో 2.66 లక్షల ఇళ్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 20,000 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు వివిధ దశల్లో 6,000 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 13 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ సొంత జాగా ఉన్నవారు 1,00,000 మందికి తక్కువగా ఉన్నట్లు అధికారులు అర్థమైందా. మొత్తం గ్రేటర్ పరిధిలో వచ్చిన అప్లికేషన్లన్నీ 13 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. కాకపోతే సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి దాంట్లో 1,00,000 మంది ఉన్నారట. 13 లక్షల 1,00,000 మంది మాత్రమే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ఇళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM ఆవాస్ యోజన కింద తెలంగాణకు 1.13 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అర్బన్ ఏరియాలో దరఖాస్తుల పరిశీలన ఇప్పటివరకు 15,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తానికి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, సో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లు రాబోతున్నాయి. ఒక 5,000 మంది అర్హులను ఆధార్ గుర్తించారు. టీంలు తిరుగుతున్నాయి. మీరు ఏం ఆగాకురి, మీ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరి దగ్గరికి వస్తారు. మా దాదాపుగా జెన్యూన్ అనిపించిన అన్ని కూడా సర్వే చేస్తారు.